ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలను కూడా మనం ఒకసారి మార్క్ చేద్దాం. ప్రపంచం మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ దిస్ ఇస్ ద వరల్డ్ హైయెస్ట్ పీక్. ఈ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత? 8,848 ఈ మీటర్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కిలోమీటర్ల, మీటర్ల, అడుగుల, గజాల అనేటటువంటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ 8,848 అని ఆ పక్కన ఉన్నటువంటి మార్చుతాడని మీరు గమనించాలి. అలాగే భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? భారతదేశంలో కేతు పర్వత శిఖరం. ఇది కేతు పర్వత శిఖరము. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది? గాడ్విన్ ఆస్టిన్. గాడ్విన్ ఆస్టిన్. ఇది భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం. దీని ఎత్తు చూసినట్లయితే 8,613 మీటర్లు. ఇది భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం. అలాగే భారతదేశంలో ఇవి హిమాలయ పర్వతాలు అనేటటువంటి నవీన మృత పర్వతాలు. ఒకప్పుడు ఇక్కడ ఏముండేది? హిమాలయ పర్వతాల ప్రాంతంలో అనేటటువంటి ఒక సముద్రం ఉండేది. ఆ ప్రాంతంలో మనకి హిమాలయ పర్వతాలు భూమి అడుగున సంభవించినటువంటి మార్పుల వలన ఫోల్డ్ మౌంటైన్స్ గా పైకి రావడం జరిగిన వాటిని నవీన ముడిత పర్వతాలని కూడా. అలాగే ప్రాచీన ముడిత పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో. ఈ ప్రాచీన ముడిత పర్వతాలలో ఉత్తరాన ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఉంది. ఏంటది ఆరావళి పర్వతాలు? గురు శిఖర్. అయితే ఈ గురు శిఖర్ పక్కన దగ్గరలోనే మౌంట్ అబు అనేటటువంటి పర్వత శిఖరం మౌంట్ అబు. ఆ మౌంట్ అబులో ఒక జైన దేవాలయం. ఏంటా జైన దేవాలయం? దిల్వారా జైన దేవాలయము. దిల్వారా జైన దేవాలయం. మౌంట్ అబు అనేటటువంటిది మనకి అక్కడ వేసవ విడిదిగాను పుణ్యక్షేత్రంగాను కొనసాగుతూ, మరి ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా కానీ మనం చూసినట్లయితే భారతదేశంలో ఒక గొప్ప ఎడారి ఉంది. ఏంటా ఎడారి? థార్ ఎడారి. ఈ థార్ ఎడారి భారతదేశంలో గొప్ప ఎడారిగా ఉంది. ఇక్కడ మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఎడారి విస్తరించి, మరి భారతదేశం మధ్యగుండా మనకి పర్వతాలు ఉన్నాయి. ఏంటా పర్వతాలు? భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశంగా వేరు చేస్తూ ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. వింధ్య సాత్పుర పర్వతాలు. ఇవి వింధ్య పర్వతాలు. కింద ఉన్నటువంటివి సాత్పుర పర్వతాలు. ఈ వింధ్య సాత్పుర పర్వతాల నుంచి పైన ఉత్తర భారతదేశము, కింద దక్షిణ భారతదేశంగా పిలవటం. ఈ దక్షిణ భారతదేశము లేదా ద్వీపకల్ప భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఉంది. ఏంటంటే ఎత్తైన పర్వత శిఖరం అనైముడి. ఈ అనైముడి అనేటటువంటిది పశ్చిమ కనుమల్లో కేరళ రాష్ట్రంలో అన్నామలై కొండలోనే అక్కడ ఉండటం. మరి అలాగే భారతదేశానికి తూర్పు వైపున కూడా తూర్పు కనుమలు ఉన్నాయి. ఇవేమో పశ్చిమ కనుమలు, ఇక్కడేమో తూర్పు. ఈ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలిసే దగ్గర మనకి కొండలు ఉన్నాయి. ఏం కొండలు అవి? నీలగిరి కొండలు. ఈ నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఉంది. ఏంటి? దొడ. ఇది నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం. ఈ నీలగిరి కొండల్లోనే మనకి ఊటీ అంటాం, లేదా దాన్ని ఉదక మండలం అంటాం. అక్కడ కూడా వేసవి విడిది ప్రాంతం ఉండటం. మరి ఇక్కడ మన తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండలు, వింధ్య సాత్పుర పర్వతాలకు మధ్యన సముద్ర మట్టం కన్నా ఎత్తుగా ఉండి కొంత సమతలంగా ఉన్నటువంటి భూభాగం. దాన్ని ఏమన్నా పీఠభూమి అంటాం. అది దక్షిణాన ఉంది కనుక మనకి దక్కన్ పీఠభూమి.
మనకి దక్కన్ పీఠభూమి కాదు. అలాగే వింధ్యా సాత్వర పర్వతాలకు పైన ఒక పీఠభూమి ఉంది. ఇక్కడ మనకి మాళవ పీఠభూమి, మాళవ పీఠభూమి. అలాగే ఇక్కడ మనకి భారతదేశంలో ఒక పీఠభూమిని జర్మనీలోని రూర్ లోయతో పోలుస్తాం. ఏ పీఠభూమి? జర్మనీలో చోటా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి. ఎందుకు దీన్ని దాంతో పోలుస్తాం? ఇక్కడ ఖనిజ వనరులు, ముఖ్యమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. ముఖ్యంగా ఇనప ఖనిజం ఎక్కువగా, కనుక ఈ పరిసర ప్రాంతాల్లోనే మనకి దుర్గాపూర్, అలాగే రూర్కెలా, బెలాయ్, బొకారో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలన్నీ కూడా స్థాపించబడి, అలాగే ఇక్కడ మనకి ప్రపంచంలో ఎత్తైనటువంటి పీఠభూమి పామీర్ పీఠభూమి, అది టిబెట్ పీఠభూమిలో భాగంగా ఉంది. ఒక్కొక్కసారి మనకి అక్కడ ఆప్షన్స్ గాని ఇచ్చినట్లయితే ఆబ్జెక్టివ్స్ లో టిబెట్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, మాళవా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి అని ఇచ్చినప్పుడు మనం ఏది ఆన్సర్ చేయాలి? టిబెట్ పీఠభూమి లేదా పామీర్ పీఠభూమి అని మిగిలిన ఆప్షన్స్ లో ఇచ్చారు. అప్పుడు పామీర్ పీఠభూమి. దీన్ని ప్రపంచ పైకప్పు అని కూడా అంటారు, రూఫ్ ఆఫ్ ద వరల్డ్. ఆ పామీర్ పీఠభూమి అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. పామీర్ పీఠభూమి అంతా కూడా టిబెట్ పీఠభూమిలో భాగం, కనుక ఇది పామీర్ పీఠభూమి. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన తూర్పు కనుమలు ఇవేంటివి? తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యలో మైదానం. మైదానం అంటే సముద్ర మట్టం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండి ఎక్కువ సమతలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మైదానం అన్నాం. ఇది తూర్పు వైపున బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దీన్ని తూర్పు తీర మైదానము. ఇది తూర్పు తీర మైదానము. ఎప్పుడు కూడా మ్యాప్ పాయింటింగ్ లో అక్కడ రాయటానికి కుదరినప్పుడు మనం ఎక్కడైతే రాస్తున్నామో అక్కడ వరకు యారో మార్కు కంపల్సరిగా వేయాలి. అమ్మలు యారో మార్క్ వేయకుండా కానీ మనం ఇక్కడ తూర్పు తీర మైదానం అని రాస్తే ఇక్కడ తూర్పు తీర మైదానం రాసినట్టు భావించవచ్చు. కాబట్టి మనం ఎక్కడైతే పాయింట్ పెడుతున్నామో ఆ ప్రాంతాన్ని చూపిస్తూ యారో మార్కు వేయాలి. అలాగే ఇవి పశ్చిమ కనుమలు అన్నాం. ఈ పశ్చిమ కనుమలకి అరేబియా సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి మైదానం ఉంది. ఈ మైదాన్ని పశ్చిమ తీర మైదానము అన్నాం. పశ్చిమ తీర మైదానము. కాబట్టి ఈ మ్యాప్ పాయింటింగ్ లో ఈ పాయింట్లు మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇవి మనకి బిట్స్ గా పనికి వస్తున్నాయి, ప్లస్ పాయింట్ లో కూడా కంపల్సరీ 1 or 2 రావడానికి అవకాశం. ఒకసారి మళ్ళా చూద్దాం. ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? ఎవరెస్ట్. దీని ఎత్తు ఎంత? ఏ దేశంలో ఉంది? భారతదేశంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏది? K2. దీని ఎత్తు ఎంత? K2 శిఖరానికి మరొక పేరేంటి? ఇది ఏ శ్రేణిలో ఉంది? కారాకోరం శ్రేణిలో ఉంది. ఈ హిమాలయాలు నవీన మృత పర్వతాలు అన్నమాట. ఈ హిమాలయాలు ఏర్పడక ముందు ఉన్నటువంటి సముద్రం పేరేంటి? ఇక్కడ సముద్రం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన మృత పర్వతాలు ఏవి? ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఈ ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఒక వేసవి విడిది క్షేత్రం ఉంది. ఏంటది? అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏంటి? జైన దేవాలయం. మరి ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా భారతదేశపు గొప్ప ఎడారి ఉంది.
భారతదేశాన్ని ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశాలుగా వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? వింధ్య పర్వతాలు. అలాగే మరి ద్వీపకల్ప భారతదేశము లేదా దక్షిణ భారతదేశంగా పేర్కొనబడేటువంటి ఈ భాగంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఇది పశ్చిమ కనుమల్లో. అలాగే పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటున్నాయి? నీలగిరి. ఈ నీలగిరి కొండల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది? కొడబెట్ట. మరి ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు నీలగిరి కొండలకి మధ్య ఉన్నటువంటి పీఠభూమి ఏది? దక్కన్. తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్యలో ఉన్నటువంటి మైదానాన్ని ఏమన్నారు? ఇటువైపునున్న మైదానం ఏది? వింధ్య సాత్పురా పర్వతాలకు పైన ఉన్నటువంటి పీఠభూమి. భారతదేశంలో ఏ పీఠభూమిని జర్మనీలోని రూర్ లోయతో పోలుస్తాం? చోట. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? అది టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇంతవరకు మనం ఒక మ్యాప్ లో గుర్తుపెట్టుకోవాలి. నదులు వాటి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ముఖ్యమైనటువంటి కాలువలు సరస్సులోనే వాటిని పెట్టుకోవాలి. మనం మేము చూసినట్టు భారతదేశంలో ప్రాచీన నాగరికతగా దేన్ని చెప్తాం? సింధు. ఈ సింధు నాగరికత సింధు నదీ పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ సింధు నది ఐదుకి ప్రధానమైనటువంటి 5 ఉపనదులు ఉన్నాయి. రావి, జీలం, చీనాబ్, బియాస్, సట్. ఈ 5 ఉపనదులతో కూడినటువంటి నది సింధు నది. ఈ సింధు నదికి ఇలా 5 ఉపనదులు ఉన్నాయి. ఇవి భారతదేశము పాకిస్తాన్ లో గుండా ప్రవహించి ఒక నది సింధు నదిగా ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ మనకి అరేబియా సముద్రంలో కలవటం జరుగుతాం. అరేబియా సముద్రం. ఈ సింధు నదికి ప్రధానమైనటువంటి ఉపనది సట్లజ్ నది. ఇది సట్లజ్ నది. ఈ సట్లజ్ నది ఇక్కడ మన హిమాలయాల్లో ఉన్నటువంటి మానస్ సరోవర ప్రాంతంలో జన్మిస్తుంది. భారతదేశంలో కానీ నదీ వ్యవస్థలు చూసినట్లయితే 2 రకాలైనటువంటి నదీ వ్యవస్థలు ఉన్నాయి. పైన మనకి హిమాలయ పర్వతాల్లో జన్మించి ప్రవహించేటటువంటి నదులు ఉన్నాయి. ఇవి హిమాలయ నదులు. అలాగే ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహించే నదులు ఉన్నాయి. వాటిని ద్వీపకల్ప నదులు అని. ఇలా సింధు నదికి ఈ సట్లజ్ నది మీద మనకి బాక్రా నంగల్ ప్రాజెక్ట్. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టు భారతదేశంలో ఎత్తైనటువంటి ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి 1204 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. జల విద్యుత్. ఈ జల విద్యుత్ మనం ఏమంటాం? తెల్ల బొగ్గు అని కూడా అంత వైట్ కూడా చెప్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి నది ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా ప్రవహించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి నది బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్ ప్రాంతంలోనే జన్మించి చైనాలో కూడా ప్రవహిస్తూ భారతదేశంలోని ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అలాగే ఇక్కడ మేఘాలయలో కూడా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్ లోకి వచ్చి బంగాళాఖాతంలో కలవటం జరుగుతుంది. ఈ బంగ్లాదేశ్ లో దీన్ని పద్మా నదిగా పిలుస్తా ఉంటాం. ఈ పద్మా నదిలో భారతదేశంలో నుంచి ప్రయాణించేటువంటి మరొక నది అయినటువంటి గంగా నది కలవటం జరుగుతుంది. భారతదేశంలో ప్రవహించేటటువంటి నదుల్లో పొడవైనటువంటి నది ఏది? గంగా. ఈ గంగా నది 2 పాయలలాగా ఈ హిమాలయాల్లోనే జన్మిస్తా ఉంటుంది. అలకనంద, భగీరథ. ఈ అలకనంద, భగీరథ ఈ దేవప్రయాగం వద్ద కలవటం జరుగుతుంది. కలిసిన తర్వాత ఇది గంగా నదిగా ప్రయాణిస్తూ పశ్చిమ బెంగాల్లో ప్రవేశించి పశ్చిమ బెంగాల్లో ఒక పాయ చీలి ఈ సింధు నది ఇది బ్రహ్మపుత్ర నదితో కలవటం జరుగుతుంది. బ్రహ్మపుత్ర నది ఇలా పద్మా నదిగా వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకొక చీలికి వచ్చి ఇది హుగ్లీ నదిగా ఇక్కడ కలకత్తా దగ్గర మనకి బంగాళాఖాతంలోకి రావటం జరుగుతుంది. అలాగే భారతదేశ రాజధానిగా ఏ నగరం ఉంది? న్యూ ఢిల్లీ. ఈ న్యూ ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది? ఈ యమునా నది. ఇలా ఇవన్నీ ఉపనదులు. ఈ ఉపనదిగా వచ్చి ఇక్కడ మనకి గంగా నదిలో కలవటం జరుగుతుంది. దేవప్రయాగ వద్ద గంగా, యమున, సరస్వతి అంటాం. అయితే సరస్వతి నది ప్రస్తుతం మనకి పైన కనిపించట్లా, ప్రవహించట్లా అంతర్వాహిని నదిగా ఉందనేటటువంటిది చరిత్రకారులు చెప్పేటటువంటి విషయం. అలాగే ఈ గంగా నది భారతదేశంలోనే పొడవైనటువంటి నది. ఈ గంగా నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఉపనదులు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రామ్ గంగా నది అనేటటువంటిది ఒక నది వచ్చి ఇక్కడ కలవటం జరుగుతుంది. ఈ రామ్ గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, రామ్ గంగా ప్రాజెక్ట్. ఈ రామ్ గంగా ప్రాజెక్టు నుంచే మంచి నీళ్లు ఢిల్లీకి 200 క్యూసెక్ నీటిని అందించడం జరుగుతుంది. ఉండటమేమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కొంచెం కిందకు ఉంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. ఇక్కడ ఉత్తరాంచలం మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఢిల్లీకి మంచి నీటిని అందిస్తా. అలాగే ఉత్తరప్రదేశ్ లో ప్రవహిస్తూ ఈ గంగా నదిలో కలిసే మరొక ముఖ్యమైనటువంటి నది గండక్ నది. గండక్ ఇదేమో రామ్ గంగా, ఇది యమున. అలాగే ఇదంతా కూడా గంగా నది. అలాగే ఇక్కడ మనకి బీహార్ రాష్ట్రము, నేపాల్ దేశము ఈ రెండింటి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, కోసి ప్రాజెక్ట్. ఈ కోసి ప్రాజెక్టు ఈ కోసి నది మీద కోసి ప్రాజెక్ట్. కోసి నది, ఈ కోసి నది మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు కోసి ప్రాజెక్ట్. దీన్ని అంతర్జాతీయ పథకము అంటారు. ఏమన్నా? ఎందుకు అంతర్జాతీయ పథకం అన్నా? 2 దేశాలు నేపాల్, భారతదేశం ఉమ్మడి నిర్వహణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇక్కడ మనకి బీహార్ రాష్ట్రంలో. సో ఇక్కడ మనకి ఈ గంగా నదికి ఇంకొక ఉపనది ఇలా వచ్చేటువంటి ఉపనది ఉంది, ఇది చంబల్. ఇలా చంబల్ నది, యమున, రామ్ గంగా, గండక్, కోసి ఇవన్నీ కూడా గంగా నదికి ముఖ్యమైనటువంటి ఉపనదులు. వీటి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే రామ్ గంగా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు రామ్ గంగా ప్రాజెక్ట్, గండక్ నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు గండక్ ప్రాజెక్ట్, కోసి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కోసి ప్రాజెక్ట్. అలాగే ఈ గంగా నదికి ప్యారలల్ గా ఇలా వచ్చి దానిలో కలిసేటువంటి మరొక నది ఉంది, దామోదర్ నది. దామోదర్. ఈ దామోదర్ నది ఎవరి చేత నిర్వహించబడతా ఉంది అని మనకి బిడ్డ వస్తారు.
వ్యాలీ అధికార సంస్థ, దామోదర్ లోయ అధికార దాని యొక్క నిర్వహణలో దామోదర్ నది. అలాగే మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రవహించడం మరొక ముఖ్యమైనటువంటి నది ఇది మహానది. ఈ మహానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు ఏముంది ఇక్కడ? హీరాకుడ్ ప్రాజెక్ట్. మహానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు ఇక్కడ మహానది ఉంటుంది. మరొకసారి మనం ఇటు సైడ్ వచ్చినప్పుడు పశ్చిమ వైపుకి వస్తే మహీ నది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మహానది మీద హీరాకుడ్. మరి ఇక ఆంధ్రప్రదేశ్ గాను వచ్చినట్లయితే ఇక్కడ మనకి తూర్పు తీరరేఖ డబ్ల్యూ ఆకారంలో చీలి. ఈ డబ్ల్యూ ఆకారంలో చీలి ఉన్నటువంటి ఆకారంలో మనకి ముఖ్యమైనటువంటి రెండు నదులు వచ్చి బంగాళాఖాతంలో కలవటం. భారతదేశం మొత్తం మీద పొడవైనటువంటి నది ఏదనుకున్నాం? భారతదేశం మొత్తం మీద పొడవైన నది. అలాగే ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. ఇది మొత్తం భారతదేశంలో రెండవ పొడవైనది. ద్వీపకల్ప భారతదేశంలో పెద్దది. ద్వీపకల్ప భారతదేశంలో పెద్ద నది ఇది గోదావరి నది. గోదావరి. ఈ గోదావరి నది మీద మనకి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడానికి అనుకూలమైనటువంటి అంశాలు లేవు. కాబట్టి అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించడం జరుగుతుంది. ఈ గోదావరికి ఉపనదిగా మంజీరా నది ఉంది. ఈ మంజీరా నది మీద మంజీరా ప్రాజెక్ట్ ఉంది. ఆ మంజీరా ప్రాజెక్టే మన రాష్ట్ర రాజధాని ఏంటది? హైదరాబాద్. ఈ హైదరాబాద్ కి మంచినీటిని అందించడం జరుగుతా. మరి ఇక్కడ మనకి తీరరేఖ కింద ఇంకొక ముఖ్యమైనటువంటి నది ద్వీపకల్ప భారతదేశంలో రెండవ పొడవైనటువంటి నది కృష్ణా నది. ఇది కూడా మనకి చీలిపోయి ఇక్కడ బంగాళాఖాతంలో ఇక్కడ గోదావరి నది 3 పాయల్లాగా చీలిపోతుంది. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ప్రాజెక్టు. ఈ ధవళేశ్వరం ఆనకట్ట. ఆ ధవళేశ్వరం ఆనకట్ట దిగువన గౌతమి, వశిష్ఠ, వైనతే అనేటువంటి 3 పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మనకి బంగాళాఖాతం ఉంది కదా. అలాగే కృష్ణా నది పైన కృష్ణా నది ఉంటుంది, కింద తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది కృష్ణా నదికి ఉన్నటువంటి ఉపనది, ముఖ్యమైనటువంటి ఉపనది. ఈ తుంగభద్ర నది మీద తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించారు. ఈ తుంగభద్ర ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి కలయికతో ఏర్పాటు చేశారు? కర్ణాటక. ఇక్కడ కర్ణాటక ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. అలాగే కృష్ణా నది మీద మనకి ముఖ్యమైనటువంటి ఆనకట్ట కర్ణాటక రాష్ట్రంలో నిర్మించారు. ఆల్మెట్టి ప్రాజెక్ట్ విన్నారు కదా. ఆల్మెట్టి ప్రాజెక్ట్ మనకు వివాదాస్పదం అవుతుంది. ఈ ఆల్మెట్టి ప్రాజెక్ట్ హైట్ పెంచారు. మనకు వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా అక్కడే నిలుపుదల చేసుకుంటున్నారు. మనకేమవుతుందంటే అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయటం వాళ్ళు అవ్వకుండా. అక్కడే భారీ వర్షాలు పడినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆనకట్ట గేట్లు లిఫ్ట్ చేయటం మనకు ఒకేసారి వచ్చి మన రాష్ట్రంలో ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆల్మెట్టి ప్రాజెక్టు వలన మన రాష్ట్రం నష్టపోతుంది, కర్ణాటక రాష్ట్రం అత్యధికంగా లబ్ధి పొందుతుంది. మరి కృష్ణా నది మీద మన ఆంధ్రప్రదేశ్ లో నిర్మించినటువంటి ముఖ్యమైనటువంటి ఆనకట్టగా చూసినట్లయితే ఇక్కడ మనకి శ్రీశైలం ఆనకట్ట. శ్రీశైలం బ్యారేజ్ అంటున్నాం కదా, శ్రీశైలం ఉంది. మనకి గుంటూరు, నల్గొండ జిల్లాల మధ్య నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మన రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో ఒక నది ఉంది. ఇది పెన్నా నది. తమిళనాడులో కావేరి నది. ఇవి నదులు ముఖ్యమైనటువంటి. ఇవి మనకి పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదులు.
భారతదేశంలో నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలను చూసేటప్పుడు మొత్తం నదులు భారతదేశంలో పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తాం. ఎందుకు అలా ప్రవహించడం జరుగుతూ ఉంది? భారత భూభాగం పశ్చిమ వైపున ఎత్తుగాను తూర్పు వైపున పల్లంగాను వాలి ఉంది. కాబట్టి నీరు ఎప్పుడు కూడా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించడం జరుగుతుంది. ఎప్పుడు ప్రవహిస్తున్నాయి? పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు ప్రవహిస్తున్నాయి. మరి ఇలా ప్రవహించే వాటిలో ముఖ్యమైనటువంటి నదులు మనం చూసినప్పుడు బ్రహ్మపుత్ర నది ఎలా ప్రవహిస్తుంది, గంగా నది, దాని యొక్క ఉపనదులు, దామోదర నది, అలాగే మనకి మహానది, గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరీ నది. ఈ ముఖ్యమైనటువంటి నదులు, వాటికి ఉన్నటువంటి ఉపనదులు అన్ని కూడా పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకి ప్రవహించడం జరుగుతుంది. ఇలా ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో కలుస్తాయి. వీటిలో మనకి బిట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రకరకాలైనటువంటి బిట్స్ గాను కొన్ని ప్రశ్నలు గాను కూడా రావటం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ఏది? గంగా. ద్వీపకల్పంలో పొడవైన నది ఏది? ద్వీపకల్పంలో రెండవ పొడవైన నది ఏది? కృష్ణా నది. కృష్ణా నదికి ఉన్న ముఖ్యమైన ఉపనది ఏది? తుంగభద్ర నది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాలు తుంగభద్ర నది మీద సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఏది? తుంగభద్ర. అలాగే ఈ కృష్ణా నది మీద ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అలాగే నాగార్జున సాగర్ ప్రవహించడం. కావేరీ నది కర్ణాటకకి, కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం ఇక్కడ జన్మించి తమిళనాడు రాష్ట్రంలో ప్రవహించి కావేరీ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ కావేరీ ప్రాంతంలో కలవటం వల్ల దానికి కావేరీ ఏమనుకున్నా? ఈ నదులు పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తా ఉండగా, అలాగే రెండు ముఖ్యమైనటువంటి నదులు మనకి ఈ తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపుకి వచ్చి మనకి అరేబియా సముద్రంలో కూడా కలవటం జరుగుతుంది. ఈ అరేబియా సముద్రంలో కలిసేటటువంటి నదులు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి వింధ్య, సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఇంకా మనం మ్యాప్ లో గమనించాం. ఆ వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేటటువంటి నది ఉంది. ఇది నర్మదా నది. ఈ నర్మదా నదిని ఏమంటాం? రిఫ్ట్ వ్యాలీ రివర్ అని కూడా అంటాం. అంటే ఇది రెండు పర్వతాల మధ్య గుండా ప్రవహించేటటువంటి నది. పగులు లోయ గుండా ప్రవహించే నది ఏది? పగులు లోయ గుండా ప్రవహించే నది. అలాగే సాత్పురా పర్వతాల కిందగా ప్రవహించేటటువంటి నది తపతి. ఈ నర్మదా, తపతి రెండు కూడా అరేబియా సముద్రంలో కలవటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి గుజరాత్ రాష్ట్రంలో ప్రవహించేటటువంటి నది ఇక్కడ మహీ నది అని ఉంటుంది. మహీ. ఈ మహీ నది ఇక్కడేమో మనకి మహానది. మహీ నది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మహీ నది గుజరాత్ లో ఉంటే మహానది ఎక్కడ ఉంది? ఒడిశాలో. అలాగే సబర్మతి. ఈ నదులన్నీ ఈ పర్వత ప్రాంతాల్లో జన్మించి ప్రవహించి తూర్పు వైపున బంగాళాఖాతంలో గాని పశ్చిమ వైపున అరేబియా సముద్రంలో గాని కలుస్తూ ఉండగా, మరి ఇక్కడ మనకి థార్ ఎడారి. ఈ థార్ ఎడారిలో ఇంకిపోయేటటువంటి నది ఒకటి ఉంది. ఇది లూని. ఈ లూని నది రాజస్థాన్ లో కూడా ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ థార్ ఎడారిలో ఈ ఇసుక ప్రాంతంలోకి ఇంకిపోతుంది. ఇంకా ఇక ఏ సముద్రంలో కూడా కలవటం జరగదు. ఇలా మనకి లూని నది ఇది ప్రత్యేకత కలిగింది. ఇక ముఖ్యంగా మనకి సరస్సులు, కాలువ కానీ చూసినట్లయితే బకింగ్హామ్ కాలువ అనేటటువంటి మనకి మ్యాప్ పాయింటింగ్ లో అడగటం జరుగుతుంది. ఈ బకింగ్హామ్ కాలువ ఇక్కడ మనకి విజయవాడ దగ్గర కృష్ణా నది నుంచి ఇక్కడ మనకి చెన్నై ఉంది. చెన్నై గతంలో మద్రాసు అనేవాడు.
ఈ విజయవాడ నుంచి ఈ చెన్నై నగరానికి మంచినీటిని అందించేటటువంటి కాలువ ఇది బకింగ్హామ్ కాలువ. బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో నిర్మించడం. ఇక సరస్సులు చూసినట్లయితే ఇక్కడ గోదావరి కృష్ణా నదుల మధ్య W ఆకారం ఉబ్బెత్తుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సరస్సు కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు. అలాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకి బోర్డర్ లో నెల్లూరుకు దాటిన తర్వాత ఉన్నటువంటి సరస్సు ఒకటి ఉంది, పులికాట్ సరస్సు. ఈ పులికాట్ సరస్సు ఉప్పు నీటి సరస్సు. పులికాట్ సరస్సు ఏం సరస్సు? ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ ఒడిశా దగ్గర మనకి ఒక బల్బ్ ఆకారంగా ఉంటది, కేరళ చీలి ఉంటది. ఇది చిలక సరస్సు. చిలక సరస్సు. ఇక్కడ ఇది కూడా ఉప్పు నీటి సరస్సు. అలాగే భారతదేశము శ్రీలంకను వేరు చేస్తూ ఒక జలభాగం ఉంది. ఏం జలభాగం ఇది? పాక్ జలసంధి ఇక్కడ ఉంది. PALK అని ఉంది ఇంగ్లీష్ మీడియం. పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి. ఈ రెండింటి వేరు చేస్తాం. అలాగే ఇక్కడ మన్నార్ సింధు శాఖ. మన్నార్ సింధు శాఖ అంటే మన్నార్ సింధు శాఖ గల్ఫ్ అంటాం. సింధు శాఖ అంటే ఏంటంటే ఈ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సముద్ర భాగాన్ని సింధు శాఖ అంటాం. ఇక్కడ మన్నార్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇది మన్నార్ సింధు శాఖ. అలాగే జలసంధి ఎందుకన్నా దీన్ని రెండు జలభాగాలను, పెద్ద జలభాగాలను కలుపుతూ ఉన్నటువంటి సన్నని జలభాగం కాబట్టి దీన్ని జలసంధి అన్నాం. పాక్ జలసంధి. కాబట్టి ఈ మ్యాప్ లో మనం ఈ జలభాగాలకు సంబంధించినటువంటి అంశాలు గుర్తించుకోవాలంటే మనకి సింపుల్ గా బాగుంటది. వేదము ఏమిటి అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఓడరేవు అంటే ఓడలు ఒడ్డు దాకా వచ్చి అంటే లోతైన ప్రాంతం అంటే సముద్రంలో ఎగుమతులు దిగుమతులకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఓడరేవు పోర్ట్. అలా కాకుండా తీరానికి దూరంగా వాడొచ్చి ఆగి అంటే రాత్రిపూట గాని లేదంటే వాతావరణం సక్రమంగా లేనప్పుడు గాని అక్కడ వచ్చి ఆగి రాత్రి వేళల్లో ఆగి మళ్ళా వెళ్ళేటటువంటి సౌకర్యం కలిగి ఉంటే దాన్ని హార్బరు లేదా నౌకాశ్రయము అని. అయితే అక్కడ చిన్న మొత్తంలో కొద్ది మొత్తంలో ఎగుమతులు దిగుమతులు అంటే అక్కడ దాకా ఒక చిన్న పడవ వేసుకుని వెళ్ళి చిన్న చిన్న వస్తువులు ఎగుమతులు దిగుమతులు అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో వస్తువులు మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం అది హార్బర్ అంటున్నాం లేదా నౌకాశ్రయం. మరి భారతదేశంలో మనకి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి మనకి మేజర్ పోర్టులు ఉన్నాయి, అలాగే మైనర్ పోర్ట్స్ ఉన్నాయి, హార్బర్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో ప్రధానమైనటువంటి ఓడరేవులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 ప్రధానమైనటువంటి ఓడరేవులు ఉన్నాయి. 13వది ఎన్నోర్ అని తమిళనాడులో ప్రకటించారు కానీ అది మనకి ఇంకా టెక్స్ట్ బుక్ లోకి. అలాగే చిన్న ఓడరేవులు హార్బర్లు ఎన్ని ఉన్నాయి? 139. అవి వీటిని కూడా మనం ఒక ఆర్డర్లో కానీ చూసినట్లయితే ఇటు పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఓడరేవులు ఇక్కడ గుజరాత్ రాష్ట్రము. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడరేవు కాండ్లా ఓడరేవు. కాండ్లా ఏ రాష్ట్రంలో ఉంది? కాండ్లా ఓడరేవు గుజరాత్ లో. అలాగే భారతదేశంలో అతి పెద్ద ఓడరేవు ముంబై ఓడరేవు. ఈ ముంబై ఓడరేవు మనకి మహారాష్ట్ర రాజధానిలో ఉంది. ముంబై ఏ రాష్ట్రానికి రాజధాని? రాజధాని ముంబై. ఇక్కడే మనకి పెట్రోలియం తగ్గేటటువంటి పెట్రోలియం హై కూడా ఉంటుంది. పెట్రోలియం హై ముంబై పెట్రోలియం హై ఎక్కడ ఉంది? మనకి అరేబియా సముద్రంలో ఉంది.
అలాగే మనకి ఈ ముంబై మన దేశంలో అత్యధిక రద్దీ కలిగినటువంటి ఓడరేవు కనుక బిజియెస్ట్ పోర్ట్ అంటాం. దీని యొక్క రద్దీని తగ్గించడం కోసం దీనికి సమీపంలోనే